డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ప్రశాంతమైన జీవితం కావాలి, ఎటువంటి సమస్యలు ఉండొద్దు, ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, పిల్లలతో ఇబ్బంది ఉండొద్దు, కుటుంబంతో ఇబ్బంది ఉండొద్దు, ఉద్యోగ విషయంలో కూడా ఎటువంటి సమస్యలు రాకూడదు, ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే నాకు రాజయోగం లాగా ఉండాలి నాకు అని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, అది సాధ్యమే అంటారా? 100% సాధ్యం. చిన్న టెక్నిక్, రాజయోగం కలగడానికి ఒక స్మాల్ టెక్నిక్. దానికి మేనిఫెస్టేషన్ తోడవ్వాలి, దానికి యాక్షన్, పని తోడవ్వాలి. ఇవన్నీ తోడైతే 360 డిగ్రీలో రాజయోగం 100% ఎలివేట్ అవుతుంది. కెరియర్ మారిపోతుంది, ఫినాన్షియల్ కెరియర్ ఓవరాల్గా చేంజ్ అవుతుంది. విల్ డీకోడ్ అబౌట్ దట్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుందుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీనివాస వచ్చిన రైట్. కమింగ్ టు ద టాపిక్. ఒక వ్యక్తి ఏం కోరుకుంటాడు తల్లి? హెడేక్ ఫ్రీ లైఫ్, ట్రబుల్ ఫ్రీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్ ఉండాలి, తిండికి లోటు ఉండకూడదు, రోటీ కపడా మకానికి రోటు ఉండకూడదు. అండ్ ఇంకాస్త డ్రీమ్స్, ఆకలి కసి ఉన్నాడు మేనిఫెస్టేషన్ చేస్తాడు. సో ఓవరాల్గా ఇవన్నీ జరగాలి అంటే మనిషికి రాజయోగం, వీడికి రాజయోగం పట్టిందిరా అంటారు. అంటే ఏంటి? ఆడు సక్సెస్ అవుతున్నాడు, అంచెలంచెలుగా ఎదుగుతున్నాడని. ఆడు వెనకాతలు చేసిన కృషి ఆవిడకే కనిపించదు, వాడు తిరిగి కష్టం కనిపించదు, కృషి కనిపించదు, యాక్షన్ కనిపించదు, వాడు సైలెంట్గా చేసిన ప్రేయర్స్ కనిపించదు, వాడు సైలెంట్గా చేసిన మేనిఫెస్టేషన్ కనిపించదు, వాడు సైలెంట్గా చేసిన సేవ కనిపించదు, వాడు సైలెంట్గా చేసిన సాధన కనిపించదు, దైవంతో విశ్వంతో ఉన్న సత్సంగం కనిపించదు, రాజయోగమే కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా అందరికి ఏమి కావాలి? రాజయోగం కావాలి. రాజయోగం, సంపూర్ణ రాజయోగం పొందడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ ఆచరణలో పెట్టండి, ఇమ్మీడియట్గా రాజయోగం వచ్చేస్తుంది. మీకు నిజంగా రాజయోగం స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఒక మాట రోజు చెప్పండి. శ్రీనివాసారి విందలోచన, శ్రీనివాసారి విందలోచన, శ్రీనివాసారి విందలోచన అన్న మాట రోజు చెప్పండి. ఇమ్మీడియట్గా ఆ మాట ఈ అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్ముడి చోట్లో పడాలి అన్నా, సృష్టి మాట విని మీకు స్పందించాలి అన్నా ఇమ్మీడియట్గా కామెంట్లో టైప్ చేయండి, శ్రీనివాస అరవిందలోచన అని టైప్ చేయండి, డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, రాజయోగం కలగడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. విల్ టాక్ అబౌట్. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో ఈశాన్యం ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటాం. ఈశాన్యం దగ్గర ఆ కార్నర్లో చిన్న ముగ్గు వేయండి. చిన్న ముగ్గు, డైరెక్ట్ నేల మీద డైరెక్ట్ ఏది పెట్టకుండా ఉండడం కొరకు చిన్న క్లాత్ వేస్తే క్లాత్ వేసుకోండి. మళ్ళీ క్లాత్ అంటే మళ్ళీ డౌట్, ఏ కలర్ క్లాత్ అని. ఈ హెడేక్ ఎందుకు? చిన్న ముగ్గేయండి వచ్చినట్టు. ఒక కాపర్ కలసం తీసుకోండి, ఏమంటాం దాన్ని? ఒక చెంబు, ఒక కాపర్ది, రాగిది. మనం తులసమ్మకి నీళ్ళు పోస్తాము, సూర్యుడికి ఆఫర్ చేస్తాము, అలాంటి చెంబు ఒకటి తీసుకోండి. అందులో వాటర్ వేయండి. ఏమేయాలో? వాటర్ వేయండి. అందులో కాస్త గంగాజలం వేయండి. మన సముద్రాలకు వెళ్ళి తెచ్చుకున్న బయట గంగాజలం వాటర్ కూడా అమ్ముతుంటారు కాబట్టి కాస్త ఓ 2 drops గంగాజలం యాడ్ చేయండి. మొత్తం ఏమవుతుంది? అది గంగాజలం అవుతుంది. అందులో కాస్త రైస్ పార్టికల్స్ వేయండి, బియ్యపు గింజలు కాస్త వేయండి, చిటికడు పసుపు, చిటికడు కుంకుమ, అంతే వేసి కులదైవానికి స్మరించుకోండి. ఎవరికి మా? కులదైవానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటి దైవతలకి, అండ్ గృహంలో ఉన్న దైవంకి, గురువులకి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకొని, ఓకే, నేను నా గృహములోకి, ఏమని? నేను నా గృహములోకి ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని, అనంత విశ్వ సంపదని గౌరవంగా, ప్రేమతో శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. డబ్బుకి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఒక ప్రేయర్ చేసుకొని ఈశాన్యమును పెట్టాలి. ఏ టైంలో పెడితే బెటర్? సూర్యుడు ఉదయించక ముందు పెడితే బెటర్. మార్నింగ్ లేచి స్నానమాచరించక మొత్తం క్లీన్ చేసుకుని ఇంట్లో దీపం ధూపం పెడతామా, ఆ టైంలో దీపం పెట్టిన తర్వాత కానీ, పెట్టే ముందు కానీ, ఎప్పుడు పెట్టినా ఈశాన్యం మూల ఆ కిందన నేల మీద ఒక ముగ్గు వేసి ఇది చేస్తే రాజయోగం స్టార్ట్ అయిపోతుంది.
అండ్ పాయింట్ నెంబర్ 2, మనం కర్మయోగులుగా ఏమి చేయాలా? యాక్షన్, పని చేయాలి. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ధూపం పెట్టి దీపం వేసి బ్రహ్మాండంగా లైఫ్ మారిపోవాలంటే నడవదు. ఇది కలియుగం. మనం కర్మయోగం, యాక్షన్ చేయాలా, పని చేయాలా. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇది రెమెడీ 100% రిజల్ట్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేయాలి. దేని మీద తల్లి? మేనిఫెస్టేషన్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. 360 డిగ్రీలో మారాలి. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర వరకు మారాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ కనెక్టింగ్ విత్ గాడ్స్ ఎనర్జీ. దైవ శక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో కనెక్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, పంచభూతాలు, నవగ్రహాలు, గురువులకున్న శక్తితో మన శక్తి మమేకమవుతుందో ఆటోమేటిక్గా గృహములో ఉన్న ఎనర్జీ ఎలివేట్ అవుతుంది. ఆ యొక్క ప్రభావితం గృహములో నివసిస్తున్న వ్యక్తుల మీద పడుతుంది. దాని యొక్క ప్రభావితమే రిజల్ట్, సక్సెస్, మేనిఫెస్టేషన్. ఇది చేస్తూ మరి ఏం చేయాలి? నీరు ఎన్నాళ్ళు ఉంచాలి? 1 డే. నెక్స్ట్ డే మార్నింగ్ మన మొక్కలకు పోసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. దీనితో పాటు నిత్యం ఇంట్లో దీపారాధన ఉండాలి, నిత్యం ఇంట్లో ధూపం ఉండాలి. ఓకే, ఇంట్లో ఎక్కువ నెగిటివ్ థింగ్స్ కూడా మాట్లాడకూడదు. వాడిపోవాలి, వీడిపోవాలి, ఆ గొడవలు, ఈ గొడవలు, ఆ కేసు, ఈ కేసు, ఇవన్నీ ఎక్కువగా ఇంట్లో డిస్కస్ చేయకూడదు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి పనికిమాలిన పంచాయతీలు పెడతామా? చర్చికి వెళ్ళి పనికిమాలిన పంచాయతీలు పెడతామా? దర్గాకి వెళ్ళి పనికిమాలిన పంచాయతీలు పెడతామా? నువ్వు ఏం చేస్తాం? మనసా వాచా కర్మ, ఎవరి ధర్మానికి తగ్గట్టు, ఎవరి మనస్సాక్షికి తగ్గట్టు సరెండర్ అయిపోయి ప్రేయర్స్ చేసుకుంటాం. విచ్ మీన్స్ పాజిటివ్ స్పేస్. హౌస్ కూడా పాజిటివ్ స్పేస్. మంచి మాట్లాడండి ఇంట్లో. డబ్బు వస్తుంది, డబ్బుని కలిగి ఉన్నాను, ఎలాంటి మాటలు ఉండాలి, కానీ అప్పుల గురించి, హెడ్డేల గురించి ఎక్కువ పంచాయతీని ఇంట్లో పెట్టదు. ఇంట్లో నిత్యంగా గొడవలు పడడం, ఇంట్లో ఆడవాళ్ళకి తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో ఏడవడం, ఇలాంటివి చేసిన ఉన్న రాజయోగం బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు కేర్ తీసుకోవాలి. దట్స్ ఇట్. వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, మనము మేనిఫెస్టేషన్కి సంబంధించి 7 days ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. వై? బికాజ్ ఈ రోజుల్లో చాలామంది పలు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఉద్యోగము, ఒక వ్యక్తికి వ్యాపారం, ఒక వ్యక్తికి మ్యారేజ్, ఒక వ్యక్తికి హౌస్, ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మేజర్ ప్రజలందరూ బాధపడుతున్నారు దేనికి అని ఫిల్టర్ చేస్తే 95 to 98% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ మనీ. డబ్బుని సంపాదించడం కొరకు, సంపదని సృష్టించడం కొరకు చాలా సఫర్ అవుతున్నారు. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాము. ఆపర్చునిటీస్కి హబ్ ఇది. హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అయినా సరే డబ్బుల కొరకు వాళ్ళ తాతలు పరిగెట్టారు, వాళ్ళ తండ్రులు పరిగెట్టారు, వాళ్ళు పరిగెడుతున్నారు. రేపు వాళ్ళ పిల్లలకి కూడా అదే ఫోకస్ మీద నడిపిస్తూ ఉన్నారు. మరి మనీని మేనిఫెస్టేషన్ చేయగలమా లేదా? కెన్ ఐ టెల్ యూ ద సీక్రెట్? చాలా రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి కదా. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, జాబ్, మ్యారేజ్, కెరియర్, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, ఇన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనీ మేనిఫెస్టేషన్ చాలా ఈజీ, వెరీ ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్ విత్ గాడ్. లక్ష్మీదేవితో, కాస్మిక్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, నవగ్రహాలతో, పంచభూతాలతో స్ట్రాంగ్గా మమేకం అవ్వాలి. సో దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ దట్ రిలేటెడ్ టు ద మనీ. సో మనీ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం 7 days మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ మనీ, మేనిఫెస్టేషన్ ఉపయోగిస్తూ ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపారాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ వ్యాపారం దినదినాభివృద్ధి ఎలా. ఓకే, ఇంట్లోకి మన గృహమే మనకు ఫస్ట్ టెంపుల్ కదా, మన హౌస్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చో మనం మాట్లాడబోతున్నాం ఈసారి. హౌస్లో ఎనర్జీ హెల్దీగా ఉంటేనే ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులకి కెరియర్ బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? ఇంట్లోన శని నడుస్తుంది అనుకోండి, ఇంట్లోన ఒక డేమన్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఫ్యామిలీ ఎత్తిపోతుంది. అదే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో ఉన్న పీపుల్ అందరికీ కెరియర్ ఏ క్లాస్, టాప్ నాచ్, గ్రీన్ కార్పెట్ ఉంటుంది. సో ఇంట్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడబోతున్నాం. గోల్డ్ మేనిఫెస్టేషన్, ఈ రోజులో బంగారం అంటే చాలా ఇష్టం. ఓకే, గోల్డ్ మేనిఫెస్టేషన్ గురించి ముఖ్యంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా మనం ఆకర్షించాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సృష్టి మనకు ఎలా ఇస్తుంది, ఆ సంకేతాలను మనం ఎలా తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఏమేమి మెడిటేషన్స్ చేయాలి, ఏమేమి మంత్రాస్ ఫాలో అవ్వాలి, ఏమేమి తంత్రాస్, ఏమేమి యంత్రాస్, ఏమేమి స్విచ్ వర్డ్స్ ఏంటి, ఏంజల్ నెంబర్స్ ఏంటి,
డివైన్ హీలింగ్ ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఏంటి, ఎవ్రీ మంత్ స్టార్టింగ్ చేయాల్సిన రెమెడీస్ ఏంటి, ఎండింగ్లో చేయాల్సిన రెమెడీస్ ఏంటి, వీటన్నిటికి మించి పీపుల్ పరిహారాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఒక మ్యారేజ్ అవ్వట్లేదు, చిన్న పరిహారం, ఇంట్లో వాస్తు బాగాలేదు, ఒక చిన్న పరిహారం, ఓకే, ఇట్లా పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బంచ్ ఆఫ్ రెమెడీస్ ఈసారి చెప్పబోతున్నాం, పరిహారాలు. వీటితో పాటు ఒక రోజు స్పెషల్గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఏంటమ్మా Q&A ప్రోగ్రామ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లైవ్లో 100 మందికి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అది 2 to 3 hours వెళ్ళినా సరే ఇన్ డెప్త్ మనం డీకోడ్ చేసి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఒకటి చెప్తా ఉన్నా, శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యేటట్టు ఎన్నో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దట్ 7 days అయ్యేసరికి, నాట్ ఓన్లీ 7 days అమ్మ, ఒక్క రోజు Day 1 క్లాస్ విన్నవాడికి ఒక క్లారిటీ వస్తుంది. 100% నేను లైఫ్లో ఏదైనా సాధిస్తాను, సక్సెస్ అవుతాను, ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను అన్న ది బెస్ట్ క్లారిటీ వస్తుంది. నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాకే నేను ఆయుష్ని విడిచిపెడతాను అన్న కమిట్మెంట్లోకి వెళ్ళిపోతాడు. స్పాన్ ఆఫ్ 1 to 3 daysలోనే ట్రాన్స్ఫర్మేషన్ని చూసేస్తాడు. అంటే యూనివర్స్ నాకు సైన్ ఇస్తుంది అని ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంట్లో ఎనర్జీస్ మొత్తం మారిపోతాయి. వై? బికాస్ ఎవరైతే అటెండ్ అయ్యి నేర్చుకొని ఆచరణలో పెడతారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలివేట్ అవుతాయి, ఆ పర్సన్ యొక్క ఆరా ఎలివేట్ అవుతుంది, ఆ ఆరా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి బాగుపడితే ఇంటిల్లా బాగుపడుతుంది. సో 1 కాదు 2 కాదు, ఏమని చెప్పాలి, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటి చెప్తా ఉన్నా తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది దైవ కార్యక్రమం. ఆ రోజు పౌర్ణమి, అండ్ మొన్న జరిగింది కూడా వరాహి మాత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతున్న రోజు స్టార్ట్ చేసాం. దానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు పౌర్ణమితో స్టార్ట్ చేయబోతున్నాం, దానికి ఇంకొక లెక్క ఉంది. సీక్రెట్స్ అన్ని కెమెరా ముందు ఎందుకు మాట్లాడాలి, అది ఎక్స్పీరియన్స్ అయితే చాలు. భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆజ్ఞాపించింది మా ద్వారా జరిపిస్తుంది. ఏడో మర్చేసుకొని పుడితేనే ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ 7 days రికార్డింగ్స్తో పాటు బోనస్ గిఫ్ట్గా ఇంతకు ముందు కొన్ని రికార్డింగ్స్ సేవ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ బోనస్ గిఫ్ట్గా అవి కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో వంశీ గారు చెప్పినట్టుగా జూలై 10th నుంచి 7 days కంటిన్యూగా ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇంతే కాకుండా Q&A ప్రోగ్రామ్ కూడా చెప్తున్నారు కదా, మీరు ఎవరైనా సరే వంశీ గారిని ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ Q&Aలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమాత్రం లేట్ చేయకండి. ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ విని చాలా మంది జీవితాలు మార్పులు జరిగాయి, చాలా టెస్టిమోనియల్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. సైనింగ్ ఆఫ్.